హాయ్ హలో వెల్కమ్ టు అందరి టీవీ. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటో తెలుసా? ఏంటి? సో ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ హాలిడేస్ని డిక్లేర్ చేసింది తెలుసా? ఎప్పుడు? అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 14 వరకు 15కి స్కూల్స్ రీఓపెన్. చక్కగా దాన్ని ఆడుకోవచ్చు కదా. ఈ 12 days ఏం చేయాలని ఇచ్చారు? ఐడియా ఉంది ఏమైనా? నాకైతే తెలియదు. నేనైతే మంచిగా మా అమ్మ వాళ్ళ ఊరికే వెళ్ళిపోయా, ఫుల్గా ఎంజాయ్ చేసేస్తా కదా. సో ఆ ఫుల్ ఎంజాయ్మెంట్ అనేది దేనికోసం, ఎందుకు అంటే ఇన్ని రోజులు కష్టపడి పని చేసుకోవడం, చదువుకోవడం జరిగింది కాబట్టి ఇప్పుడైనా ఖాళీగా తిరిగి వచ్చాను. ఐ థింక్ ఈమెకేం తెలియదు అయితే. సో ఇప్పుడు మనం బతుకమ్మని ఏ రోజు స్టార్ట్ చేస్తాం, ఏ రోజు ఎండ్ చేస్తాం, అంటే ఏ రోజు నుంచి మొదలు పెడతాం, ఎన్ని రోజులు మొదలు పెట్టుకొని ఎన్ని రోజులు ఆడుకొని ఎన్నో రోజుకి బతుకమ్మని నిమజ్జనం చేస్తాం? అమావాస్య రోజు అయితే ఎంగిల్ పూల బతుకమ్మ చేస్తారు. ఎంగిల్ పూల బతుకమ్మ అంటే దానికి ముందు ఇంకేం చేస్తారు? బొడ్డెమ్మని చేస్తారు కదా. ఆ బొడ్డమ్మని అందరూ చేస్తారా? అందరూ అయితే చేయరు. నేనైతే యాక్చువల్గా ఎక్కడైతే చూడలేదు, ఓన్లీ వరంగల్లోనే చూశాను. అంటే అది తరతరాల నుంచి ఒక్కరి ఇంటి దగ్గరనే పుట్టమ్మను తీసుకొచ్చుకొని అక్కడ బొడ్డమ్మని పేర్చుకొని అక్కడ చేసుకుంటారు అన్నట్టు. అది తరతరాల నుంచి వచ్చిన వాళ్ళు, కావాలనుకున్న వాళ్ళు కూడా బొడ్డమ్మని షేర్ చేసుకుంటారు అక్కడ నుంచి. అంటే సౌండ్ పెట్టుకొని లేకపోతే పూజారితో కానీ అట్లా చేసుకొని తీసుకొని వెళ్తారు. అండ్ ఇంకోటి, ఈ ఫెస్టివల్ అంటేనే ఏంటి, ఏం గుర్తుకొస్తుంది నీకు? ఫ్లవర్స్, ఇంకా కొత్త కొత్త డ్రెస్సులు. అంటే ఎట్లాంటి డ్రెస్సెస్? ఇట్లాంటి డ్రెస్సెస్, మంచి లంగా ఓనీలు, మంచి ట్రెడిషనలే కదా. యా, కంప్లీట్ మంచిగా సవరం వేసుకొని జడ వేసుకోవడం, పువ్వులు పెట్టుకోవడం, గాజులు వేసుకోవడం, ఎంత బాగుంటుంది కదా. తెలుగుతనం ఉట్టిపడేది ఎప్పుడు? ఒక బతుకమ్మ పండుగప్పుడే. చాలా వరకు ఆడవాళ్ళు ఇంత సాంప్రదాయంగా ఇంత పద్ధతిగా ఉంటున్నారని తెలియజేసుకోవడానికే, ఇలా ఉండేవారు అని తెలియజేసుకోవడానికి చెప్పుకునే పండుగే బతుకమ్మ పండుగ. డెఫినెట్లీ ఎక్కడెక్కడో అదర్ కంట్రీస్లో కూడా బతుకమ్మ జరుపుకుంటూ ఆ సంబరాలని ఎంత చక్కగా ట్రెడిషనల్గా సంప్రదాయంగా రెడీ అయి చేసుకుంటున్నారు. పువ్వులు ఎంత సున్నితమో అమ్మాయిలు కూడా అంతే సున్నితమని అమ్మాయిలకే అంకితం చేశారు తెలుసా ఈ పండుగని. ఓ సూపర్. సో అందుకే మనం ఏం చేయాలి, ఇప్పటికైనా ట్రెండ్ అని మానేసి కొంచెం సాంప్రదాయబద్ధంగా ఉండేటట్టు మనం చూసుకొని ఇంకా మన తెలుగుతనాన్ని ఉట్టిపడేలా చూపించుకొని, భారతదేశం అంటే ఇలా ట్రెండ్ కాదు, ఆడతనం, ఆడది అంటే ఇలా ఉంటుంది అని తెలిపేటట్టు మనం ఇంకా అదర్ కంట్రీస్కి కూడా తెలిసేటట్టు మనం చెయ్యాలి అని కోరుకుంటున్నాం అందరి టీవీ తరపున. డెఫినెట్లీ ప్రతి ఒక్కరూ దసరా హాలిడేస్ని ఎంజాయ్ చేస్తూ మంచిగా ట్రెడిషనల్గా రెడీ అయ్యి బాగా ఎంజాయ్ చేయండి. మళ్ళీ ఇదే బతుకమ్మ స్పెషల్ గురించి మళ్ళీసారి మాట్లాడుకుందాం. చూస్తూ ఉండండి. అంతవరకు అందరి టీవీ. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.